ఒక శిశువు ఒక రాజును ఎలా చంపగలడు? ఈ ప్రశ్నే కంసుని జీవితాన్ని భయంతో నింపింది. మధురా నగరానికి రాజుగా ఉన్న కంసుడు చాలా క్రూరుడు. తన చెల్లెలు దేవకిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. దేవకికి వసుదేవుడితో వివాహం జరిగిన రోజు కంసుడు స్వయంగా రథం నడిపిస్తూ వారిని ఇంటికి తీసుకెళ్తున్నాడు. అప్పుడు ఒక్కసారిగా ఆకాశవాణి వినిపించింది. ఓ కంస, నీ చెల్లెలైన దేవకికి పుట్టబోయే 8వ సంతానం నీ మరణానికి కారణమవుతుంది. ఆ మాట విన్న కంసుడు ఒక్కసారిగా మారిపోయాడు. ప్రేమ స్థానంలో భయం, భయం స్థానంలో క్రూరత్వం వచ్చేసింది. అప్పుడే దేవకిని చంపడానికి ఖడ్గం తీశాడు. వసుదేవుడు వెంటనే ఆపుతూ, నీకు పుట్టే ప్రతి బిడ్డను నేనే నీ చేతికి అప్పగిస్తాను, దేవకిని మాత్రం విడిచిపెట్టు అని వేడుకున్నాడు. కంసుడు వారి మాట నమ్మి వారిని కారాగారంలో బంధించాడు. అక్కడ నుంచి ప్రారంభమైంది ఒక భయంకరమైన అధ్యాయం. పుట్టిన ప్రతి శిశువును కంసుడు కిరాతకంగా చంపేవాడు. ఒక్కొక్కరుగా 6 నిర్దోష శిశువులు ప్రాణాలు కోల్పోయారు. కానీ 7వ గర్భం యోగమాయ ప్రభావంతో రోహిణీ గర్భంలోకి మారి అతడే బలరాముడిగా జన్మించాడు. ఇప్పుడు 8వ సంతానం రావాల్సి ఉంది. ఆ రాత్రి అర్ధరాత్రి సమయంలో జైలు గదిలో ఒక అద్భుతం జరిగింది. దివ్యకాంతులు విరజిమ్మాయి. శ్రీకృష్ణుడు జన్మించాడు. వెంటనే తలుపులు తామరగా తెరుచుకున్నాయి. బంధాలు విడిపోయి కావలిగాళ్ళు నిద్రలోకి జారిపోయారు. వసుదేవుడు చిన్న కృష్ణుణ్ణి బుట్టలో పెట్టుకొని యమునా నది దాటాడు. ఆ రాత్రి వర్షం, గాలి, వరద ఏదీ అడ్డు కాలేదు. గోకులంలో యశోదకు పుట్టిన ఆడబిడ్డతో కృష్ణుడిని మార్చి తిరిగి జైలుకి వచ్చేశాడు. కాని ప్రమాదం ఇంకా ముగియలేదు. ఆడబిడ్డను కూడా చంపాలని కంసుడు ప్రయత్నించాడు. కాని ఆమె యోగమాయ రూపంలో ఆకాశంలోకి ఎగిరి, నిన్ను చంపేవాడు ఇప్పటికే పుట్టేశాడు కంస. ఆ మాటతో కంసుడి నిద్ర పోయింది. భయం అతడిని వెంటాడటం ప్రారంభించింది. కృష్ణుణ్ణి చంపేందుకు ఎన్నో రాక్షసులను పంపాడు. పూతన, శకటాసురుడు, తృణావర్తుడు, అగాసురుడు, ఎవరెవరో పంపినా బాలకృష్ణుడు వారందరినీ సంహరించాడు. రోజురోజుకు కృష్ణుని మహిమ పెరిగింది. చివరికి కంసుడు కుట్ర పన్ని కృష్ణుడు బలరాముడిని మధురకు ఆహ్వానించాడు. అక్కడ వారికి కువలయ పీడ అనే ఏనుగును ఎదురుగా వదిలాడు. కృష్ణుడు ఆ ఏనుగుని సంహరించాడు. తర్వాత చానూరుడు, ముష్టికుడు అనే మల్లయోధులతో యుద్ధం చేయించాడు. వారిని కృష్ణ బలరాములు ఓడించారు. ఇది చూసిన కంసుడు కోపంతో సైన్యాన్ని ఆజ్ఞాపించాడు. అప్పుడే కృష్ణుడు ఒక్కసారిగా సభామండపం మీదకు ఎగిరి కంసుని జుట్టు పట్టుకుని సింహాసనం నుంచి క్రిందకి లాగాడు. తన ఛాతీపై కూర్చుని అతడిని సంహరించాడు. అలా అధర్మానికి ముగింపు పలికి ధర్మాన్ని స్థాపించాడు శ్రీకృష్ణుడు. కంసుని కారాగారంలో బంధించబడిన తల్లిదండ్రులను విడుదల చేసి ఉగ్రసేనుడిని మళ్లీ రాజుగా నియమించాడు. అలా శ్రీకృష్ణుడు కంసుని సంహరించి ధర్మాన్ని కాపాడాడు.